సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని సివి ఆనంద్ తెలిపారు. ట్రీట్మెంట్ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందన్నారు. త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని తెలిపారు. శ్రీతేజ్ ట్రీట్మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తెలిపారు. వైద్యుల్ని అడిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా అన్నారు. సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గారు ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేశాము. ఈ విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఈ హోప్ తీసుకెళ్ళి